ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన ఏపీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా సజావుగా జరిగింది. ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అక్కడక్కడ అధికార పార్టీ నేతలు కూడా దీక్షలు, ఆందోళనలు చేపట్టారు. ఏపీలో జనజీవనం స్తంభించింది. తెల్లవారుజాము నుంచే వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు రోడ్డెక్కారు. రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాలు, దుకాణాలు ఎక్కడికక్కడ బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో జరిగిన బంద్ లో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజుతో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రోడ్డుపై ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో వైసీపీ, వామపక్ష పార్టీల బంద్ ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బస్సులను అడ్డుకునేందుకు నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. విశాఖలో స్వచ్ఛంద సంస్థలన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు ప్రతిపక్ష నేతలు. ఎప్పుడు పర్యాటకులతో కళకళ్లాడే బీచ్ పోసిపోయింది. కడప జిల్లాలో పోలీసులు, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న తమను అడ్డుకోవడం సరికాదంటూ రోడ్డుపై బైఠాయించారు నేతలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ కర్నూలు జిల్లాలో జోరుగా సాగింది. జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోల్లో సుమారు 1000 బస్సులు కదలలేదు. అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆందోళనకారులు ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు పోలీసులు. ఇక ప్రతిపక్ష పార్టీలకు పోటీగా అన్నట్లు అధికార పార్టీ నేతలు కూడా పలు చోట్ల వినూత్నంగా నిరసనలు తెలిపారు.